హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. లాస్ట్ వీడియో చూశారు కదా, అది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు నైట్కి న్యూ ఇయర్ పార్టీ ఉందండి. సో దానికి మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకున్నాం. అవి ఏంటంటే ఏదైనా మంచిగా వండుకొని తినాలి, మంచిగా ఎంజాయ్ చేయాలని అనుకున్నాం. సో అనుకున్న విధంగా ఏమైందంటే నిన్న నైట్ నిర్ణయం తీసుకొని ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి, మంచిగా ఫిష్ కానీ చికెన్ కానీ తెచ్చుకోవాలనుకున్నాం. సో మేము లాస్ట్ నిర్ణయించుకున్నది ఏంటంటే ఫ్రాన్స్ అండ్ చికెన్ తెచ్చుకొని మంచిగా వండుకోవాలనుకుంటున్నాం ఈరోజు నైట్కి. సో ఈరోజు మనము బొబ్బులు వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మా ఊర్లో చికెన్ ఉంటుంది కానండి, అంత వేగంగా షాపులు ఓపెన్ చేయరు. ఇప్పుడు టైము 9:30, 10 అవుతుంది. సో అందుకే బొబ్బులు వెళ్తున్నాం. ఇంకా బొబ్బులో ఫ్రాన్స్ దొరుకుతాయి, ఇక్కడ మనకి ఆ రొయ్యలు దొరకవు అనమాట. సో అందువల్ల మేము ఇప్పుడు బొబ్బులు వెళ్ళిపోతున్నాం. మనం వీడియోకి వెళ్ళే ముందు మనం ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవాలి. కనిపిస్తున్నాడు కదా తరుణ్, రెడ్ షర్ట్, తను సందీప్ వాళ్ళ బ్రదర్ అండి. బీటెక్ చదువుతున్నాడు. ఒకసారి తను పరిచయం చేసుకుందాం. తరుణ్, నీ గురించి చెప్పు. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫస్ట్ టైం ఈ యూట్యూబ్ ఛానల్, స్పెషల్గా మెయిన్లీ మాకు మా వెంకీమాయ ఉన్నారు, చాలా హార్డ్ వర్కర్ అండి. ఇంకేం చెప్పనమాయ అండి. యాక్చువల్గా వీడు మన ప్రతి వీడియో కూడా చూస్తున్నాడు, చూసి మన వీడియోస్ చాలా మిస్ అవుతున్నాడు అనమాట. మన వీడియో పెట్టిన ఫస్ట్ కామెంట్ వీడిదే అండ్ ఫస్ట్ లైక్ కూడా వీడిదేనేమో. చూసి వెంటనే నాకు ఫోన్ చేసి, మాయా వీడియో చాలా బాగా వచ్చింది, ఇంకా మంచిగా చేయండి మాయా, మన ఊరు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మిస్ అవుతున్నారు కదా, వాళ్ళందరూ చూసి వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నాడు. సో వాడు కూడా అంత మనకి ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నిన్నే వచ్చాడండి. ఇక సంక్రాంతి వరకు ఉంటాడో తెలియదు కానీ నిన్నే వచ్చాడు. సో మన వీడియోలో ఈ రోజు నుంచి ఒక భాగం అయిపోతున్నాడు అనమాట తరుణ్. వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ తరుణ్. థ్యాంక్ యూ. ఓకే, ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీ విషెస్ మరి ఇంకేమైనా మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. కొత్త సంవత్సరంతో మన ముందుకు వస్తున్నాడు అనమాట తరుణ్. సరే, సో చూసారు కదా, ఈరోజు నైట్కి అయితే మేము గట్టిగానే ప్లానింగ్ చేసుకున్నాం. ఆదర్శ్ వస్తాడు. ఆదర్శ్ ఈరోజు వాడు షాప్కి వెళ్ళిపోవడం వల్ల రాలేదన్నమాట. చూద్దాం, బొబ్బుల్లో వాడి షాప్ దగ్గర ఉంటే మనం కళ్ళడానికి ప్రయత్నిద్దాం. ప్రస్తుతం అయితే మనం బొబ్బులు బయలుదేరుతున్నామండి. చూసారు కదా, సందీప్, నేను, తరుణ్ వచ్చాం. మా తమ్ముడు కింద రెడీ చేస్తున్నాడు బైక్స్. కిరణ్ ఉన్నాడు. అందరం కలిపి వెళ్ళబోతున్నాం అనమాట. వెళ్ళి మనం బొబ్బిల్లో కలుద్దాం. అక్కడ ఫ్రాన్స్ దొరికితే చూద్దాం, ఎందుకంటే టైం అయిపోయింది 10. ఉంటాయో తెలియదు. ఫ్రాన్స్ అండ్ చికెన్ తీసుకుందామండి. తీసుకున్న తర్వాత మనం మళ్ళీ ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. పదండి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఫ్రాన్స్ తీసుకుంటున్నాం. ఒక 2 kg ఫ్రాన్స్ తీసుకుంటాను అనమాట. చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రాన్స్, ఒలిసినవి అనమాట. అదిగోండి 2 kg తీసుకుంటున్నాం మొత్తం. ఫిష్ తీసుకోవట్లేదండి, లాస్ట్ టైం ఫిష్ చేసాం కదా, అందువల్ల ఈ టైం ఫిష్ స్కిప్ చేస్తున్నాం. అదిగోండి మనకి 2 kg ఇస్తున్నారు. ఇక్కడ అన్ని చేపలు ఉన్నాయి మంచిగా. చూసారా, మనకి ఇక్కడ సముద్ర చేపలు అన్నీ కనిపిస్తున్నాయి. అదిగోండి ఫ్రెండ్స్, మన వాళ్ళు తీసుకున్నారు ఫ్రాన్స్, 2 kg ఫ్రాన్స్ తీసుకున్నారు. నెక్స్ట్ అక్కడ ఆ నెత్తలు ఉన్నాయి కదా, పచ్చి నెత్తల్లో, అవి తీసుకుందామంటున్నారు. కానీ మేము చికెన్ ఫ్రాన్స్ మా ప్లానింగ్లో ఉంది. సో అవి తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. నెత్తలు కూడా బాగుంటాయంట, అంటే ఫ్రై చేసుకుంటే, కానీ అవి తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇదిగోండి సందీప్, కిరణ్, మా తమ్ముడు, తరుణ్, నేను వచ్చాను అనమాట. 5 మెంబర్స్ని. ఇంకా ఆదర్శ్ రాలేదు. ఆదర్శ్ ఈవినింగ్ యాడ్ అవుతారు. ఇంకెవరు యాడ్ అయినా నెక్స్ట్ ఈవినింగ్ యాడ్ అవుతారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పనికి వెళ్ళిపోతారు కదా. సో మేమైతే ఒక 8 to 10 మెంబర్స్ ఈరోజు నైట్కి పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం, న్యూ ఇయర్ పార్టీ. చూద్దాం ఎవరెవరు వస్తారో. మొన్న అరకెళ్ళినప్పుడు మనతో పాటు గణేష్ వచ్చారు కదా, గణేష్. సో గణేష్ కూడా ఈరోజు వచ్చాడంట విజయవాడ నుంచి. వాడు యాడ్ అయితే వాడు కూడా యాడ్ అవుతాడు. చూసుకుందాం, అంటే కన్ఫర్మేషన్ లేదు, చూసుకుందాం. చూస్తున్నాం, అదే నెత్తలు తీసుకోవద్దని చూస్తున్నాం, కానీ ఎక్కువైపోద్దామని చెప్పి ఆలోచిస్తున్నాం. చూద్దాం. ఫ్రెండ్స్, ఇందాక ఫ్రాన్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మేము చికెన్ తీసుకోవడానికి వచ్చాము. ఇదిగోండి బొబ్బిల్లో, ఇది కొంచెం పెద్ద షాప్ అనమాట. ఇదిగోండి నాకు వెనక కనిపిస్తుంది కదా, అక్కడికే వచ్చామాట. ఇక్కడ చికెన్ తీసుకుంటాం. ఒక 4 to 5 kg తీసుకుందాం అనుకుంటున్నాం. చూద్దాం, పదండి లోనికి వెళ్ళి. అదిగోండి ఫ్రెండ్స్, మనకి కనిపిస్తున్నాయి కదా, ఆ కోళ్ళు కొంచెం పెద్ద కోళ్ళు తీసుకున్నాము. అంటే ఒక్కొక్కటి 3.5 kg పడ్డాయి. అంటే 6.5 kg పడినట్టు 2 కోళ్ళు తీసుకున్నాం. చేయిస్తున్నాం అనమాట. ఈరోజు న్యూ ఇయర్ అవ్వడం వల్ల చాలా రష్ ఉందండి లోన. అంటే చికెన్ తీసుకోవడానికి చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. వస్తుంటారు కదా హోటల్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు అందరూ వస్తుంటారు కదా, వాళ్ళందరూ ఎక్కువ చికెన్ తీసుకోవడం వల్ల మాకు కొంచెం వెయిటింగ్ టైం ఎక్కువైపోయింది.
అందువల్ల మేము బయట వెయిట్ చేస్తున్నాం. మా తమ్ముడు వాళ్ళు లోన్ ఉన్నారనమాట. అదిగోండి లోన్ ఉండి చికెన్ చేయిస్తున్నారు. ఈరోజు మా ప్లాన్ ప్రకారం వచ్చైతే ఒకటి ఫ్రాన్స్, ఇంకొకటి చికెన్ అనమాట. మొత్తం 7 to 8 మెంబర్స్ ఉంటారని అనుకుంటున్నాం, చూద్దాం. సో ఈరోజు నైట్కి అనమాట, నైట్ 9:30, 10 స్టార్ట్ చేస్తాము పార్టీ. సో ఈలోపు మేము ఏం చేస్తామంటే ఇంట్లోకి వెళ్ళి మ్యారినేషన్ ఇవన్నీ చేస్తాం అనమాట. చేసిన తర్వాత ఈవినింగ్ ఎవరింటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ 8 o'clockకి మళ్ళీ అందరం పార్టీ స్టార్ట్ చేస్తాం. ఇంకా ప్లేస్ సెలెక్ట్ చేసుకోలేదు, ఏ ప్లేస్ చేద్దామని పార్టీ చూద్దాం. ఫ్రెండ్స్ చికెన్ చేయడం అయిపోయింది. అదిగోండి మా వాళ్ళు చికెన్ తీసుకున్నారు. చికెన్తో పాటు లివర్ కూడా తీసుకున్నారనమాట. లివర్ ఫ్రై కానీ లివర్ కబాబ్స్ కానీ చేయడం కోసం లివర్ తీసుకున్నారు. అదిగోండి మన తరుణ్ పట్టుకున్నాడు కదా, అదే లివర్. 6 kg చికెన్ అండ్ 1 kg ఆఫ్ లివర్ తీసుకున్నాం అనమాట. ఇది ఈరోజు యొక్క న్యూ ఇయర్ ప్లాన్ అనమాట. నెక్స్ట్ 2 kg రొయ్యలు, మొత్తం ఇవన్నీ ఐటమ్స్ కూడా మేము తీసుకొని ఇప్పుడు ఆ బొబ్బుల నుంచి మా ఊరు వెళ్ళిపోతున్నాం. వెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం పదండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే బొబ్బిలి మెయిన్ మార్కెట్ అనమాట. ఇక్కడ కొన్ని సామాన్లు తీసుకోవడానికి వచ్చాము. ఈ క్యాప్సికమ్, కొత్తిమీర ఇవన్నీ చూడండి. ఈరోజు December 31st అవ్వడం వల్ల ఇక్కడ చాలా రష్ ఉంది. చూశారు కదా ఎంతమంది జనం వచ్చారో. ఇది మెయిన్ మార్కెట్ అండి బొబ్బిలికి. ఇదిగోండి ఇవన్నీ కొంచెం షాప్లోనే చూసారా, ఇక్కడ కొంచెం ఇరుగ్గానే ఉంటుంది. ఇదే బొబ్బిలికి మెయిన్ మార్కెట్ అనమాట. ఇదిగోండి ఇక్కడే తీసుకున్నాము క్యాప్సికమ్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ మనం ఇలాగా బొబ్బిలి నుంచి మా ఊరు వెళ్ళే దారి ఇక్కడ చిన్నది ఉంటుందన్నమాట. ఇలాగా రాగానే మాకు అక్కడ కచోరీలు కనిపిస్తూ ఒక షాప్ కనిపించిందండి. ఇది బొబ్బిలికి చాలా ఫేమస్ షాప్ అంట. కచోరీలు చాలా బాగుంటాయంట. ఇక్కడ మనకి స్వీట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా తయారు చేస్తారనమాట. మనకు కావాల్సి తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. చూడండి ఈ కచోరీ ఎంత ఫ్రెష్గా ఉంది చూసారు కదా. ఇక్కడ మేము చాలాసార్లు తీసుకున్నామండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. మీకు కావాల్సి తీసుకోవచ్చు. బొబ్బిలి పాత బస్ స్టాండ్ అంటారు అనమాట. ఇక్కడ మనకు అన్నీ ఫ్రెష్గా తయారు చేస్తారనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, అదే మనం వచ్చిన మెయిన్ రోడ్ అనమాట. వస్తున్నప్పుడు ఈ పక్కన మాకు చిన్న లొకేషన్ కనిపించింది పాత బొబ్బిలి దగ్గర అనమాట. చూడండి ఇక్కడ గుడి చూసారా, ఈ గుడి చూడండి ఎంత బాగుందో. ఈ లొకేషన్ కట్టారండి, చాలా బాగుంది గుడి. ఈ గుడి బయట మేము ఎందుకు బండి ఆపామంటే చూడండి, ఇక్కడ ఈ ప్లాంట్స్ మీకు తెలుసు కదా, చూడండి. చూసారు ఫ్రెండ్స్, వీటిని క్యాక్టస్ అంటారంట. చూసారా ఈ పొలానికి ఈ రైతు ఏం చేశాడంటే, ఈ మనం ఇనప కంచి వేస్తాం కదా, వాటికి బదులు నేచురల్గా వీటిని వేసుకున్నాడు. అంటే బయట నుంచి ఎవరు రాకుండా తన పంట ఈ పశువుల నుంచి కాపాడుకోవడం కోసం. చూడండి ఈ పొలం మొత్తం క్యాక్టస్ చూడండి ఎంత బాగా వేశారో. క్యాక్టస్ చూసారు కదా, వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. మనం ఎక్కువ వీటి ఎడారి ప్రాంతంలో గమనించవచ్చు. చూడండి వీటి ముళ్ళు ఎలా ఉన్నాయో. ఇవే మనకి ఒక కంచెలాగా మనకి ఉపయోగపడుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ పొలం చుట్టూ వేసుకున్నారు ఈ రైతు. ఎంత బాగుందో అంటే నేచర్ని, ప్లాంట్స్ని ఈ విధంగా వీళ్ళు వాడుతున్నారు. చూసారు కదా ఈ పొలం చుట్టూ ఈ క్యాక్టస్ ప్లాంట్స్ ఎలా వేసుకున్నారో చూడండి. చూసారా మనకి ఆ చివరి వరకు కనిపిస్తుంది. ఈ పొలం ఎక్కడ వరకు ఉందో ఈ చివరి వరకు కూడా మనకి క్యాక్టస్ ప్లాంట్స్ ప్రొడక్షన్ కనిపిస్తుంది. చూసారు కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే మా బావ ఒక చిన్న చెరువులో చేపలు పట్టాడంట. అంటే వాళ్ళు పొలంకి వాటర్ తోడుతారు కదా, ఆ విధంగా తోడిన తర్వాత చేపలు దొరికాయండి. చూడండి ఇవి గొరస చేపలు అంట. ఇప్పుడే పట్టాడు చూడండి. నియర్లీ ఒక 2 kgs ఉండొచ్చు అనుకుంటా. ఇప్పుడే మా ఇంటికి తీసుకొచ్చాడు చేయడానికి. ఇదిగోండి తినే మా బావ ఒక చిన్న గుమ్ములో, అంటే చెరువు పక్కనే చిన్న చిన్న గుమ్ములు ఉంటాయి కదండి, ఆ గుమ్ముల్లో ఒక గుమ్ము సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఆ పొలంకి దగ్గర ఉన్న ఆ గుమ్ములో ఉన్న వాటర్కి మోటార్ పెట్టి వాటర్ తోడతారనమాట. ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత చేపలు ఉండిపోతాయి కదా, ఆ చేపలు వీళ్ళు పడతారనమాట. ఇదిగోండి ఇవే ఆ చేపలు చూడండి, ఫ్రెష్గా ఇప్పుడే పట్టి తీసుకొచ్చాడు. చూసారు కదా చేపలు ఎలా క్లీన్ చేస్తున్నారో. అది చూసారు కదండి, అది మనము కట్టెల పొయ్యి ఉంటాయి కదా, కట్టెల పొయ్యిలు. ఆ కట్టెల పొయ్యిలు అయిపోయిన తర్వాత ఆ యాష్ ఉంటుంది కదా, ఆ పొయ్యి బుగ్గి అంటారు, దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా చేపకి అప్లై చేసి ఆ విధంగా క్లీన్ చేస్తారు. అలా చేయడం వల్ల చేప మన చేతి నుంచి జారిపోకుండా మన పట్టులో ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆ చేపకున్న పులుసుని నీట్గా క్లీన్ చేసుకొని వండుకుంటారు అనమాట. ఆ విధంగా రెండు వైపులా ఆ విధంగా ఆ చేపకున్న పులుసుని గీస్తారనమాట. అప్పుడు చేప క్లీన్ అయిపోతుంది.
ఫ్రెండ్స్, ఇదిగోండి మొన్న మనము ఇదే ప్లేస్లో చేసాం కదా, బ్యాంబో ప్రాన్స్ బిర్యానీ. ఇదిగో ఈ ప్లేస్లో చేసాం కదండి. సో మనం చేసింది ఈవినింగ్ కాబట్టి ఇక్కడ చేసేసాం అనమాట. ఈరోజు పార్టీ మాత్రం నైట్ చేస్తాం కదా, నైట్ 10 తర్వాత చేస్తాం కదండి. సో బయట చేస్తే మంచి ఎక్కువ ఉంటుందని చెప్పి ఎక్కడైనా క్లోజ్డ్ రూమ్లో చేయాలని చూస్తున్నాం. సో ఈ షెడ్ అని చూసారా, ఈ షెడ్ మేము ఎందుకు కట్టామంటే ట్రాక్టర్ కానీ కారు కానీ పార్క్ చేసుకోవడం కట్టామండి. సో ఈరోజు ఈ షెడ్లోనే మేము న్యూ ఇయర్ పార్టీ చేసుకోబోతున్నాం. చూసారు కదా ఈ షెడ్ లోపల కరెంట్ కూడా ఉందండి. సో ఏదైనా బల్బ్ సెట్ చేసి మేము పార్టీ చేసుకొని నిర్ణయించుకున్నాం. సో చూద్దాం ఈరోజు నైట్కి అక్కడ ఈ విధంగా డెకరేషన్ చేసుకొని పార్టీ చేసుకోవాలో ఆలోచిస్తున్నాం. అదిగోండి ఆ షెడ్ చెక్ చేస్తున్నప్పుడు అలాగా కాస్త బయట క్లైమేట్ బాగుందని చెప్పి ఇలా చూస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ సందీప్ అండ్ కిరణ్ ఉన్నారు. నైరా పాపను ఆడిస్తున్నా చూడండి, అది ఇక్కడ చక్కగా ఆడుకుంటుంది. చూసారుగా ఈవినింగ్ ఎంత పీస్ఫుల్గా ఉందో, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇదిగోండి మా తమ్ముడు సందీప్ వాళ్ళ తమ్ముడు తరుణ్ ఏమో అలా చూస్తున్నారు, ఏమైనా కర్రలు కానీ ఏదైనా అవసరమేమో చూస్తున్నారు. ఇదిగోండి చూసారా ఈవినింగ్ అయింది, ఎంత పీస్ఫుల్గా ఉందో. చాలా బాగుందండి, చల్లగా ఉంది. ఇంకాసేపు పోతే మంచు కూడా పడుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఆవు ఉంది కదా, ఆవుని ఎవరు ఇప్పలేదు, దానికి ఒక తాడు కట్టేసి అలాగా మేతకి వదిలేశారు. చూడండి ఈ విధంగా తాడు తీసుకొచ్చి ఇక్కడ ఒక రాయి కట్టారు. చూసారు కదండి, ఇక్కడ సైట్లో వేసిన రాయి కట్టేశారు. అదేం చేస్తుందంటే అలాగా ఎవరు లేకపోయినా కూడా ఆ విధంగా తినుకుంటూ ఈ సైట్ అంతా తిరుక్కొని అలా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ కట్ చేస్తున్నారు, మ్యారినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి దానికి కావాల్సిన సామాగ్రి అంతా మేము ఇక్కడ ఏర్పరచుకున్నాం. చూడండి కొత్తిమీర, ఆయిల్, ఇదిగోండి లివర్, చికెన్ 4.5 kgs 5 kgs వచ్చిందండి. మొత్తం 6 అన్నాం కదా, కొంచెం తరుగు ఇవన్నీ పోయి 4.5 5 kgs వచ్చింది. అదిగోండి మనకి మసాలా సామాన్లు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రాన్స్ కూడా ఉన్నాయి, ప్రాన్స్ కబాబ్ చేయడం కోసం. చూడండి సందీప్ కొంచెం పసుపు వేస్తున్నాడు ఆ నీ స్మెల్ పోవడానికి అండి. ఇంకా షెడ్ క్లీన్ చేయలేదండి, అందువల్ల మేము మేడ పైనే స్టార్ట్ చేసేసాము. ఇదిగోండి మేడ పైన లైట్స్ ఉన్నాయి కదా, ఆ లైట్స్ కిందే మేము మ్యారినేషన్ స్టార్ట్ చేసేసాము. చూడండి సన్సెట్ అవుతుంది, ఎంత బాగుందో చూడండి. ఆల్రెడీ మంచు నిలబడుతుందో చూడండి. చిన్న సాయంత్రం అవగానే మంచు ఎంత గట్టిగా పడుతుందో చూడండి ఫ్రెండ్స్. అక్కడ చూసారు కదా పొలాల్లో, ఇది కొంచెం ఏజెన్సీ ఏరియా అవ్వడం వల్ల మంచు ఎక్కువ పడుతుంది అనమాట. చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మంచిగా గాలి వేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా షెడ్ రెడీ చేయలేదన్నమాట, లైట్స్ ఇంకా రెడీ చేయలేదు, అందువల్ల మ్యారినేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ మేడపైన చేస్తున్నాము. ఇదిగోండి మంచిగా లైట్లు వేసుకొని చూడండి మా వాళ్ళు చుట్టూ ఎలా కూర్చున్నారో, చుట్టూ కూర్చొని మంచిగా మ్యారినేషన్ స్టార్ట్ చేశారు. ఇదిగోండి మన తరుణ్ కొత్తిమీరని కట్ చేస్తున్నాడు, స్టార్ట్ చేసేసాడు. మన తరుణ్ కూడా మన టీంలో కలిసిపోయాడండి. ఎవరు పనులు చేస్తున్నారు, అక్కడ మా నైరా పని నైరు చేస్తుంది చూడండి, అది ఏం చేస్తుందో. ఇక్కడ చూడండి చికెన్ని 2 విధాలుగా విడదీస్తున్నారు, ఒకటి బోన్లెస్, ఒకటి బోన్ అనమాట. ఆ బోన్లెస్తోనేమి చికెన్ పకోడీ అండ్ చేస్తే చిల్లీ చికెన్ చేయడం కోసం, ఈ బోన్స్ వచ్చి చికెన్ కబాబ్స్ చేయడం కోసం అండి. ఇదిగోండి విమల 2 వేరు చేస్తుంది, చూసారు కదా. చూసారుగా మా టీం వర్క్ ఎంత బాగుందో, అందరము కలిసి కట్టుగా మంచిగా ప్రిపేర్ చేసుకుంటాం చూడండి, చాలా మంచిగా అనిపించింది. మా టీం వర్క్ చూసారు కదా, సరదాగా నవ్వుతూ పాడుతూ ఆడుతూ ఎంత నీట్గా మా పని మేము చేసుకుంటున్నాం చూడండి. అనిత ఇక్కడ ఉల్లిపాయలకు వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఆదర్శ్ గడు ఇప్పుడు వస్తున్నాడు, మేము ఎప్పుడో పిలిస్తే ఇదిగోండి ఇప్పుడు దిగాడు ఆటో ఆదర్శ్ గడు. అదిగోండి ఫ్రెండ్స్, ఉదయం నుంచి మేము గింజుకుంటే ఆదర్శ్ గడు ఇప్పుడు వచ్చాడు, 10 hours తర్వాత వచ్చాడండి.
చిల్లీ చికెన్ అండ్ చిల్లీ ఫ్రాన్స్కి కావాల్సిన మ్యారినేషన్ పూర్తయిపోయిందండి. నెక్స్ట్ ఇదిగోండి చికెన్ పకోడీ కోసం మ్యారినేషన్ రెడీ అవుతుంది. నెక్స్ట్ చికెన్ కబాబ్స్ కోసం కూడా చికెన్ రెడీగా ఉంది. ఇదిగోండి అన్నీ రెడీగా ఉన్నాయి. పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర అన్ని కోసేసి రెడీగా ఉన్నారు మన వాళ్ళు. చూడండి మన సందీప్ చికెన్ పకోడీకి మ్యారినేషన్ చేస్తున్నాడు. చూడండి మంచిగా కలిపాడు సందీప్. మంచి స్పైసీ కోసం కారం కూడా ఎక్కువ వేసారండి. చూడండి అదిగోండి చికెన్ పకోడీకి మ్యారినేషన్ రెడీ అయిపోయిందండి. మంచిగా చికెన్ పకోడీ మ్యారినేషన్ కూడా రెడీ అయిపోయింది. మొత్తము 3 ఐటమ్స్ కూడా రెడీ అయిపోయి ఉన్నాయండి. ఇంకా మనకి 2 ఐటమ్స్ రావాలి. ఒకటి లివర్ కబాబ్స్ కోసం అండ్ ఇంకొకటి చికెన్ కబాబ్స్ కోసం. ఆ ప్రాసెస్ కూడా రెడీ అయిపోయింది మన సందీప్తోని. అదిగోండి ఫ్రెండ్స్ మన గణేష్ కూడా వచ్చాడు. హాయ్ గణేష్. వీళ్ళు మార్నింగ్ ఎక్కడికి బయటికి వెళ్ళారండి, అందువల్ల రాలేదు, లేట్ అయిపోయారు. ఆదర్శ్ ఉన్న గణేష్ ఇప్పుడు వచ్చారనమాట. ఇదిగోండి అక్కడ మన సందీప్ మ్యారినేషన్ చేస్తున్నాడు. ఇక్కడ మన కిరణ్ అన్న తను గోడపై ఇలా కూర్చొని ఉన్నారండి. ఇదిగోండి మన ఆదర్శ్ చాలా కష్టపడుతున్నాడు. చూడండి పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కోస్తున్నాడు. అదిగోండి ఫ్రెండ్స్ చికెన్ కబాబ్ కోసం కూడా చికెన్ రెడీ అయిపోయింది. 4 ఐటమ్స్ కూడా రెడీ అయిపోయి ఇంకోటి రావాలండి. అదే మన లివర్ కబాబ్స్ కోసం. చూడండి సందీప్ను మన విమల కోస్తున్నారు. చూడండి చికెన్ లివర్ కోస్తున్నారు లివర్ కబాబ్స్ కోసం. మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారండి. లాస్ట్కి వచ్చిందని చెప్పి చూస్తున్నారు. మ్యారినేషన్ లాస్ట్కి వచ్చింది. మన వాళ్ళందరూ ఎప్పుడవుద్దని చూస్తున్నారు. ఏమన్నా ఆదర్శ్ చేస్తున్నాడు. అలాగా మన మ్యారినేషన్స్ కూడా రెడీ అయిపోయి. ఇది చూసారా లివర్ ఎక్స్ట్రా ఉంటుంది చూసారా. ఈ లివర్ ఎందుకో తెలుసా? లివర్ ఫైర్ చేయడం కోసం. చూడండి మంచిగా. ఏ తమ్ముడు అందరు రెడీగా ఉన్నారా? ఫ్రెండ్స్ మన చెఫ్స్ రెడీ అయిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చూపిస్తారనమాట. గణేష్, కిరణ్, చికెన్ కబాబ్ మీకోసం, చిల్లీ ప్రాన్, చిల్లీ చికెన్. చూసారా మన 5 సైనికులు 5 పాండవులాగా ఎలా ఉన్నారో యుద్ధానికి రెడీ అయిపోయారండి. పదండి చూద్దాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్ మ్యారినేషన్ కంప్లీట్ అయింది. మన వాళ్ళు రెడీ అయిపోయారు ఫీల్డ్లోకి తీసుకెళ్ళిపోవడానికి. ఇదిగోండి సందీప్ గ్రిల్ పట్టుకున్నాడు. మిగతా ఐటమ్స్ అన్నీ మన వాళ్ళు తీయడానికి రెడీ అవుతున్నారు. అదిగోండి మన ఆదర్శ్ కూడా వచ్చాడు. పదండి ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే మనము పార్టీ చేసుకోబోయే షెడ్. ఇది షెడ్ లోపల అనమాట. ఇందాక మనం చూసుకున్నాం కదా, ఇదే షెడ్. అదిగోండి ఐటమ్స్ అన్నీ వచ్చాయి. మన వాళ్ళు అక్కడ పేరుస్తున్నారు చూడండి ఐటమ్స్ని. ఈ కింద ధూళి ఉండడం వల్ల మేము ఇక్కడ ఈ పరజా వేసుకున్నామండి. ఇదిగోండి చూడండి మంచిగా. ఇదిగోండి ఈ లైట్ ఆదర్శ పెట్టాడు అనమాట. దానివల్ల కొంచెం మంచిగా వెలుతురు వస్తుంది. చూడండి చిన్న స్టోర్ రూమ్ లాంటిది ఇది. ఈ మంచు నుంచి కాపాడుకోవడం కోసం మేము ఈ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ చెక్కలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇక్కడ చెక్కలు, ఆ గజాలు, పాత ఐరన్ అంతా ఇక్కడ స్టోర్ చేస్తుంటాము. ఇదిగోండి ఫ్రెండ్స్ సెటప్ అంతా రెడీ అయిపోయింది. అదిగోండి వండుకోవడానికి గ్యాస్ స్టవ్ అండ్ సిలిండర్ కూడా తీసుకొచ్చామండి. అదిగోండి మా తమ్ముడు ఇన్స్టాల్ చేస్తున్నాడు దాన్ని. ఇప్పుడు దాని మీద మేము వండుకోబోతున్నాం. ఇదిగోండి ఐటమ్స్ అన్నీ మా ముందు కనిపిస్తున్నాయి చూసారా. అదిగోండి ఫ్రెండ్స్ స్టవ్ సెటప్ రెడీ అయిపోయింది.
ఫస్ట్ చిల్లీ ఫ్రాన్స్ చేయాలని మేము రెడీ అయ్యాము. చూడండి ఇదిగోండి, ఈరోజు మన చెఫ్ ఫాదర్సే. అదిగోండి ఆ కళాయిలో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చిల్లీ ప్రాన్స్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట వంట. అదిగోండి ఫ్రెండ్స్, వేడి వేడి ఫ్రాన్స్ కుక్ అవుతున్నాయి చూసారు కదా. ఇప్పుడే ఫస్ట్ ఓయ రెడీ అయిందనమాట. అదిగోండి మన ఆదర్స్ వేస్తున్నాడు ప్రాన్స్. మంచి స్మెల్ వస్తుంది. బయట చల్లని క్లైమేట్లో వేడివేడిగా సూపర్ అనిపిస్తుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఆ రొయ్యలు ఎంత మంచిగా వేగుతున్నాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఓయ ఈ విధంగా రొయ్యలు ఏగాయి అనమాట. అదిగోండి నెక్స్ట్ కూడా వేస్తున్నాం. మంచిగా మన ఆదర్స్ వాటిని ఫ్రై చేస్తున్నాడు చూడండి. అలాగే అన్ని రొయ్యలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్కి వెళ్తాం అనమాట. ముందు రొయ్యలు ఏ విధంగా ఫ్రై చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కొన్ని రొయ్యలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేయడం చూస్తున్నాం. అంటే ఫ్రై అయింది లేదని చూద్దాం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. క్రిస్పీగా భలే ఉందండి. ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయేవి. ఇలా చేసుకున్నవి ఉన్నాయి కదా, వీటిని మేము ఏం చేస్తామంటే నెక్స్ట్ చిల్లీ ఫ్రాన్స్గా చేసుకుంటాం, వండుకుంటాం అనమాట. తను ఎలా ఉంది? సూపర్, బాగుందా? చాలా బాగుంది. బాగానే ఫ్రై అయిందండి. అంటే ఒక 20 minutes పడుతుంది, అంటే ఒక ఓయి మొత్తం ఆ విధంగా ఫ్రై అవ్వడానికి. అదిగోండి ఫ్రెండ్స్, రొయ్యలు అయిపోయాయండి. రొయ్యలు ఫ్రై అయిపోయింది, లాస్ట్కి వస్తుంది. ఆ తర్వాత చూసారు కదా, చికెన్ కూడా రెడీగా ఉంది. అది చిల్లీ చికెన్కి అనమాట. చిల్లీ ప్రాన్స్ వేపడం అయిపోయింది. ఆ వేసిన తర్వాత ఈ విధంగా మేము ఈ చిల్లీ చికెన్ కోసం ఆ చికెన్ని వేపుకుంటాం. అదిగోండి ప్రాన్స్ పెట్టేసాం పక్కకి. నెక్స్ట్ చికెన్ రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ చికెన్ ఎంత బాగా కనిపిస్తుందో. మ్యారినేషన్ మంచిగా అయింది. ఆ తర్వాత ఇదిగోండి మనకి నెక్స్ట్ ఐటమ్స్ చూసారు కదా, చికెన్ పకోడీ కోసం, చికెన్ కబాబ్ కోసం, లివర్ కబాబ్ కోసం అన్నీ రెడీగా ఉన్నాయి. ఇదిగోండి మన వాళ్ళు అలా చూస్తున్నారు. ఫ్రెండ్స్, చికెన్ ఇప్పుడే ఫస్ట్ పోయి వచ్చిందనమాట. ఎలా ఉందో టేస్ట్ చేయమన్నారు, ఏగింది లేదని టేస్ట్ చేస్తున్నాం. బాగుంది, క్రిస్పీగా ఉంది. తను ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత. అంటే ఇంక మేము చిల్లీ చికెన్ కోసం చేసాం, అయినా టేస్ట్ చేసాం పకోడీలో పడుతుంది, కానీ చాలా బాగా వచ్చింది. చిల్లీ చికెన్ కోసం చేస్తే పకోడీలో అనిపించి చాలా మంచిగా అనిపిస్తుంది. బాగుంది, చూద్దాం ఎలాగ తినాలనిపిస్తుంది మంచిగా. అదిగోండి చిల్లీ చికెన్ కోసం చికెన్ ఫ్రై చేసాం కదా, అది అయిపోయింది, లాస్ట్కి వచ్చిందండి. ఇదిగోండి మన ఆదర్శు ఆ పల్లెంకి ఎత్తేస్తున్నాడు చూడండి, అది చిల్లీ చికెన్ కోసం అనమాట. దీని నెక్స్ట్ వచ్చేది చికెన్ పకోడీ. చూసారా, చికెన్ పకోడీ బేసిన్ కూడా రెడీ అయిపోయింది, రెడీగా ఉంది. అదొక ఫ్రెండ్స్ అయిపోయింది. చూడండి, చిల్లీ చికెన్ కోసం, చిల్లీ ప్రాన్స్ కోసం రెండు కూడా ఫ్రై అయిపోయి రెడీగా ఉన్నాయన్నమాట. ఓకేనా, చూసారు కదా.
నెక్స్ట్ చికెన్ పకోడీ కోసం ఇదిగోండి ఆయిల్ సరిపడదు, ఆయిల్ వేసాడు మన ఆదర్స్. చికెన్ పకోడీ కోసం కలిపి రెడీగా మేనేజ్ చేస్తుంది కదా. ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, మంచిగా చూడండి, మంచిగా మ్యారినేట్ అయింది. ఇదిగోండి మన సందీప్ కబాబ్స్ కోసం రెడీ చేస్తున్నాడు. పుల్లలు చూడండి, ఒక పుల్లకి ఒక 5 to 6 వస్తున్నాయండి. ఆ విధంగా కబాబ్స్ కోసం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని సందీప్ ముందుగా ఈ విధంగా పుల్లలకి ఇన్సర్ట్ చేస్తున్నాడు. మన దగ్గర 10 పుల్లలు ఉంటాయి కదా, 10 ముందు ఇన్సర్ట్ చేస్తాం, తర్వాత అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇన్సర్ట్ చేస్తాం అనమాట. చూడండి కానీ మన కిరణ్ తను టేస్ట్ చేస్తున్నారు. ఇదిగోండి మన ఆదర్స్ కూడా రెడీ అయిపోయాడు, చికెన్ పకోడీ వేస్తున్నాడు. మంచిగా వస్తుంది చూడండి, మంచిగా ఎగుతుంది చికెన్ పకోడీ. చూసారా వేడివేడిగా ఇప్పుడే ఫస్ట్ ఓయి వచ్చిందండి చికెన్ పకోడీ. ఎంత మంచిగా కనిపిస్తుందో. టేస్ట్ చూద్దామా? తను టేస్ట్ చూడు. మన తరుణ్ టేస్ట్ చూస్తున్నాడండి. మంచిగా ఏగిందిలేండి చికెన్, చాలా బాగుంది. ఇదిగోండి మా తమ్ముడు కూడా టేస్ట్ చేస్తున్నాడండి చికెన్ పకోడీ. తమ్ముడు ఎలా ఉంది? చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా చికెన్ పకోడీ. ఇప్పుడు అందులోనే మంచి నిమ్మకాయ పిండి కారం వేసాము. చూడండి కారం వేసిన తర్వాత దానికి మంచి టేస్ట్ వచ్చింది. చూడండి ఇదిగోండి నేను కారంలో దాన్ని ఇలా ఇన్సర్ట్ చేసుకొని టేస్ట్ చూస్తున్నా. చాలా బాగుంది. అంటే ముందు చికెన్ పకోడీ తిన్నప్పుడు అంత టేస్ట్ రాలేదు, కానీ కొంచెం నిమ్మకాయ కారం వేసుకున్న తర్వాత మంచిగా స్పైసీనెస్ వచ్చింది. చూడండి కిరణ్ చూసారా, సాసులు తింటున్నాడు, స్వీట్గా ఉంటుంది, బాగుంది. అదిగోండి ఫ్రెండ్స్, మన హేమంత్ వచ్చాడు ఇప్పుడే డ్యూటీ నుంచి, కొంచెం లేట్ అయిందంట, ఇప్పుడే వచ్చాడు. మనకి ఇంకో చెఫ్ అనమాట, రెడీ అయిపోయాడు, చిల్లీ చికెన్ చేయడానికి రెడీగా ఉన్నాడు మన హేమంత్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి కబాబ్స్ కూడా రెడీ అయిపోయి చూడండి, 10 పుల్లలు రెడీగా ఉంచాము. చిల్లీ చికెన్ ఇంకా చికెన్ పకోడీ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేస్తాం అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చిల్లీ ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది, చాలా మంచిగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో, తినేస్తాము, చాలా బాగుంది, తినేస్తున్నాం కూడా. చిల్లీ ప్రాన్ అండ్ చికెన్ పకోడీ తినేసామండి. తర్వాత ఇదిగోండి కబాబ్స్ కాలుస్తామని చూడండి, మన హేమంత్ చికెన్ కబాబ్స్ కాలుస్తున్నాడు, చూసారు కదా. అంటే కొంచెం అవన్నీ ఎక్కువైపోయి వీళ్ళు తినలేకపోతున్నాం అనమాట. సో అవన్నీ కొన్ని క్యాన్సిల్ చేసేసాము, అంటే చిల్లీ చికెన్ అవి. సో చికెన్ కబాబ్స్కి వస్తాం అనమాట. చూడండి మన హేమంత్ కాలుస్తున్నాడు. మంచిగా ఫైర్ అవుతున్నాయి. బయట చూసారు కదా, టైం 11:20 అవుతుంది. ఫాగ్ చూడండి ఎంత ఫాగ్ ఉందో బయట, చాలా మంచు పడుతుంది, చల్లగా ఉంది బయట. ఇది చూసారు కదా, చూడండి ఎంత మంచు పడుతుందో. ఫ్రెండ్స్, ఈరోజు January 1st కదా, అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నిన్న నైట్ మేము నిద్రపోయేసరికల్లా 2 to 3 అయిందండి, అందువల్ల మరి వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఎలాగో ఈరోజు కేక్ కటింగ్ అండ్ కొంచెం ఈ క్రాకర్స్ ఉన్నాయి కదా, ఈ క్రాకర్స్ అవి కాల్చడం ఉంది, అందువల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేదు. ఇవన్నీ ఈరోజు ఫస్ట్ ఈవినింగ్ చేసుకొని చేద్దామని చూశాను అనమాట. సో నిన్న నైట్ పార్టీ చూశారు కదా, నిన్న నైట్ పార్టీ బాగానే అయింది, కాకపోతే మధ్యలో పవర్ పోయిందండి. పవర్ పోవడం వల్ల నేను నెక్స్ట్ అంటే ఆ నెక్స్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఐటమ్స్ ఎలా చేశారు చూపించలేకపోయాను. సో ఈరోజు కేక్ కటింగ్ ఉంది పైన. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. పదండి కేక్ కటింగ్ చేద్దాం. కేక్ కటింగ్ చేసే ముందు మా ఇంట్లో చూడండి ముగ్గులు ఎలా వేశారో మీకు ముగ్గులు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మా విమల వేసింది చూడండి ముగ్గులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, కలర్స్తో. నైట్ అంతా కొంచెం మేము అక్కడ పార్టీ చేసుకుంటుంటే మా అమ్మను విమల ఈ విధంగా వాళ్ళు
ముగ్గులు వేసుకున్నారనమాట. అదిగోండి ఫ్రెండ్స్, మన టీం అందరూ కేక్ కటింగ్ రెడీ అయిపోయారనమాట. అందరూ చెప్పండి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అదిగోండి కేక్ కటింగ్ చేస్తున్నారు. చూడండి మన ఐరోతో కేక్ కటింగ్ అవుతుంది. చూసారా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. అదిగోండి ఫ్రెండ్స్, మన వాళ్ళు క్రాకర్స్ ఆన్ చేస్తారు, స్టార్ట్ చేస్తారు. చూడండి మన ఆదర్శ్ తారజ వదులుతున్నాడు. చూసారా ఫ్రెండ్స్, మనలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అందరం కలిపి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చూడండి మన ఆదర్శ్ క్రాకర్స్ స్టార్ట్ చేశాడు అనమాట తారజు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉంది వ్యూ. ఫ్రెండ్స్ చూసారు కదా, మేము ఈ విధంగా న్యూ ఇయర్ని ఎంజాయ్ చేసాం అనమాట. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. టాటా. సబ్స్క్రైబ్.